హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మనకి థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. గోప్రో, గోప్రో స్క్రీన్ గార్డ్ అనమాట. మన దగ్గర మీకు తెలుసు యాక్షన్ 5 గోప్రో వాడతాను నేను. చాలా మంచి క్వాలిటీ ఉంటది. బావుంటది. హైవేస్ మీద గాని ఎంత మనం 100 అబోవ్ స్పీడ్ మీద కూడా అసలు ఎక్కడ షేకింగ్ ఉండదు. ఏం ఉండదు. అండ్ దీన్ని వాటర్ అయితే నేను టెస్ట్ చేయలేదు ఇంతవరకు. రైనీ సీజన్ అప్‌కమింగ్ వస్తుంది కాబట్టి చూడాలి. వాటర్ ఎలా పెర్ఫార్మన్స్ చేసిందో. బట్ నాకు డస్ట్‌లో గాని, ఎయిర్ గాని చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అయితే ఇప్పుడేంటంటే మనకొచ్చిన ప్రాబ్లమ్ దీనికి వెనకాల చాలా పెద్ద డిస్‌ప్లే ఉంది. అండ్ ఫ్రంట్ కూడా ఒక డిస్‌ప్లే ఉంటది. ఇంకోటేమో ఈ లెన్స్ అన్నమాట. సో వీటికేంటంటే మనకి హైవేస్ మీద వాటి మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ పడతాయి. అండ్ ఇంకోటి రాళ్ళు గుచ్చుకుంటాయి. మనకు తెలియకుండా. అది చాలా మన మైక్రోలో ఉంటాయన్నమాట గుచ్చుకునేవి. సో దానికి మనకు తెలియకుండా కొన్ని గీతలు పడుతుంటాయి. సో ఆ గీతలు పడితే మనకేంటంటే తర్వాత తర్వాత కొంచెం పాత పడేటప్పటికి డిస్‌ప్లే అది బాగోదు. అండ్ కొంచెం లెన్స్ మీద పడిందంటే మాత్రం దాని తర్వాత దాని ఎక్స్‌పెన్సెస్ చాలా పెద్దగుంటాయి. సో అందుకోసం నేనేంటంటే దీనికి స్క్రీన్ గార్డ్ ఇచ్చేసాను. ఉంటదా లేదా అని డౌట్ పడ్డాను. బట్ మనకి అమెజాన్‌లో ఉందన్నమాట. స్క్రీన్ గార్డ్ వచ్చింది. ఇది చాలా తక్కువకే వచ్చింది. 220, 250 సంథింగ్ ఆ రేంజ్‌లోనే వచ్చిందన్నమాట. సో దాంట్లో ఏముంటాయి ఏంటి అనేది చూద్దాం మనం. ఏం వాడు ఏమేమి ఇచ్చాడు? మనకేంటంటే నేను బుక్ చేసినప్పుడు దానికి వెనకాల డిస్‌ప్లేకి ప్లస్ ఫ్రంట్ డిస్‌ప్లేకి అండ్ లెన్సెస్‌కి మూడిటికి స్క్రీన్ గార్డ్ ఇచ్చాడు. చూసాను. అది ఎలా యూజ్ అయిద్ది ఏంటనేది ఎలా స్టిక్ చేయాలి ఏంటి అది ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేమో ఓన్లీ యాక్షన్ 5 ప్రోకే కాదు. దేనికైనా మనం చూసుకోవచ్చు. అంటే దాన్ని బట్టి మనకి అది ప్రోడక్ట్ వాడు ఇస్తాడు. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటది స్క్రీను, లెన్సెస్ సైజెస్ అన్నమాట. సో, ఇవి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి ఇది అమెజాన్ నుంచి వచ్చింది పార్సెల్. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏంటి అనేది. దీంట్లో ఏమున్నాయి? ఓకే. ఇదొకటి ప్రీమియర్ గ్లాస్ ఓపియో అని చెప్పి ఫుల్ డిస్‌ప్లే 2.5 హెచ్ గ్లాస్ అన్నమాట. ప్రీమియర్ గ్లాస్ అని ఇచ్చాడు. దీని మీద ఏముందంటే 2.5 కార్బన్ వాటర్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్, ఈజీ టచ్, ప్రొటెక్టివ్ ఇవి ఇచ్చారనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి బ్రాండ్ అయితే ఓపియో అని ఫుల్ డిస్ప్లే 2.5 అని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 599 అని ఉంది. బట్ ఇది 599 కాదనమాట. దీనికి వచ్చేసి మనకి అరౌండ్ నాకు 250 సంథింగ్ అలా పడింది అంతే. కోటింగ్ అంట, పర్ఫెక్ట్ ఫిట్ అంట. దీంట్లో ఏమి ఇచ్చాడు చూద్దాం, మనం ఓపెన్ చేద్దాం. దీన్ని వచ్చేసి బాక్స్ ప్యాక్ మాత్రం బాగుంది. 250 రూపీస్కి ఈ మాత్రం ప్యాకింగ్ అంటే గ్రేటే. ఓ ఓ ఓ చాలా బాగుంది. ప్యాకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. టూల్ కిట్ ఇన్క్లూడ్స్ అంటే ఇది. ఇలాంటిది 3 ప్యాక్స్ ఇచ్చాడు. ఎందుకంటే మనకి 3 డిస్ప్లేలు కాబట్టి 3 ప్యాక్స్ ఇచ్చాడు. అండ్ ఇది మన ఫైనల్లీ మన స్క్రీన్ గార్డ్స్. ఇది లెన్స్. ఇది వచ్చేసి వెనకాల 2.5 స్క్రీన్ గార్డ్ అనమాట. ఇది వచ్చేసి మన చిన్న డిస్ప్లేకి. అండ్ స్కాన్ మీ అని చెప్పి ఒక రివ్యూ కోసం అనమాట. మా దాంట్లో రివ్యూ పృథ్వీ బాగా ఇస్తాడు. సో పృథ్వీతో ఇస్తాను రివ్యూస్. నేను ఇస్తాను, బట్ తను బాగా ఇస్తాడు ఇక్కడ. ఓకే, మనం ఇది ఇన్స్టాల్ చేద్దాం. సో ఇవి ప్యాక్స్లో ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఈ ప్యాక్స్లో ఒక ఎల్లో టిష్యూ, ఎల్లో క్లాత్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి క్లీన్ వైప్స్ ఇచ్చాడు. ఇంకోటి నాకు తెలిసి వాడి బ్రాండ్ జస్ట్ అంటే గైడ్లైన్సే, వాడి స్టిక్కర్ వైజ్ ఇచ్చాడు మనకి. ఈ గైడ్లైన్స్ బట్టి మనం ఇప్పుడు కూడా ఇవే అనమాట. 3 డిఫరెంట్ వాటికి 3 డిఫరెంట్ యూస్ చేయొచ్చు. దీంట్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. ఓకే, వెట్ వైప్స్ ఇచ్చాడు. వైప్స్ బట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ వైప్స్. ఓకే, మనం ఇంకా ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే డిస్ప్లే ఉంది కదా, దీన్ని ఒకసారి ఫైబర్ క్లాత్తోనే తుడవండి, వెట్ వైప్తో తుడవండి ఇలాగా నీట్గా. ఎందుకంటే ఇది వెట్ వైప్ అనమాట. ఏమన్నా దానికి డస్ట్ ఇది ఉన్నా అది వెళ్ళిపోతాయి. దీనికి మనకేంటంటే తర్వాత వెట్ వైప్ వాడని వాడు మీకు 3 ఇచ్చాడు కాబట్టి 3 యూజ్ చేయండి, ఏం కాదు. ఒకటే మూడింటికి యూజ్ చేయదు. ఎందుకు అంటే డిస్ప్లే మళ్ళీ పాడైపోతాయి. అంటే దానికి ఆల్రెడీ డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ క్లీన్ చేసేటప్పుడు చాలా నీట్గా చేయాలి. లేదు అంటే మనకి ఇది వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇది పెద్దదన్నమాట. ఇది పెద్దది వచ్చేసి వెనకాల డిస్ప్లే దానికి ఇది. సో
బ్యాక్ ప్లీజ్ ఫిల్ ఆఫ్ మాస్క్ స్టిక్కర్. ఇలా తీసేయండి. దాన్ని ఏం లేదు, స్లోగా దీని మీద ఇలాగని ఇలా వాటర్ ఇది వస్తుంది, జస్ట్ ఇది పంపించేయండి, గమ్ము అతుకుపోయింది. చాలా బాగుంది వేసింది నాకు. మనకి ఇంకోటి ఏంటంటే ఆ ప్రొటెక్షన్ భయం కూడా ఉండదు, మనకి వేసామన్న ఇది ఉంటుంది మంచిగా. సో ఆ ప్రాబ్లం ఏం లేదు, చాలా నీట్గా అతుకుంది గమ్ మాత్రం, చాలా అంటే చాలా వాటర్. ఇప్పుడు ఇది ఫ్రంట్ది కూడా మనం, ఇది ఇంకో వైప్ అనమాట, ఆ వైప్తో ఒకసారి మళ్ళీ నీట్గా డిస్ప్లే అంతా క్లీన్ చేద్దాం. అంత బాగా క్లీన్ చేయండి. ఇంకో వైపు చూసుకోండి, మొత్తం 3 వైప్స్ 3 క్లాత్స్ డిఫరెంట్గా ఇచ్చాడు, ప్యాక్స్ ఇలాగా మనకి మంచిగా నీట్గా అంతా టూల్ కిట్స్ అలా ఇచ్చాడు. సో 3 కూడా డిఫరెంట్గా వాడండి. ఓకే, దీనికి మనం ఇదన్నమాట, ఈ చిన్నది స్క్వేర్ టైప్ ఉంది, ఇది యూజ్ చేద్దాం. సో ఇది ఫ్రంట్ లెన్స్ అనమాట, ఇది పెద్ద విజయం కదా. అండ్ ఇది కూడా ఫైనల్ అయిపోయింది, ఫ్రంట్ది కూడా. ఇంకా మనం లెన్స్కి వెళ్ళాలన్నప్పుడు దీనికి ఒక రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ తీసేయండి. ఓకే, ఇది రబ్బర్ టైప్ ఇస్తాడు, అది తీసేసేయండి. తీసి మళ్ళీ దానికోసం ఇంకో వైపు తీసుకోండి. అండ్ ఇది ఫైనల్లీ ఇది వచ్చేసి మనకి రౌండ్ సర్కిల్ ఇచ్చాడు, దీన్ని కూడా ఇలా చేసి ఆ సర్కిల్లో నీట్గా వచ్చేలాగా డిస్ప్లే చేయండి. పర్ఫెక్ట్. సో ఫైనల్లీ మనకి ఏంటి అంటే డిస్ప్లే అంతా ఇస్తాం, చాలా నీట్గా వచ్చింది, అసలు ఎక్కడ కూడా వాటర్ బబుల్ అలాంటివి లేవన్నమాట. అండ్ ఫ్రంట్ డిస్ప్లే వచ్చింది. అండ్ లెన్సెస్కి ఇప్పుడు మనం చాలా సేఫ్ అనమాట. ఇది మెయిన్ గీత పడకుండా, అంటే సేఫ్ అంటే టూ మచ్ మనకి కింద పడేయడం అలా కాదు, ఫస్ట్ రైడింగ్లో ఏంటంటే మనకి గీత పడకుండా ఆ లెన్సెస్ మీద మనకు ఒక ఇది వచ్చేసింది మంచిగా. సో నాకు ఈ బ్రాండ్ ఇదైతే బాగానే ఉంది. మీకు ఇది అమెజాన్ లింక్ పెడతాను ఒకసారి, మీ దీంట్లో లింక్లో పెడతాను, మన డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. మీరు ఎవరైనా గోప్రో ఈ వాడితే ఈ బ్రాండ్ అయితే వాడండి, బాగుంది బ్రాండ్ అయితే, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంది, ఎక్కువ ఇది లేకుండా వాడు చాలా నీట్గా 3 వైప్స్ ఇచ్చి 3 వెట్ వైప్స్ ఇచ్చాడు, 3 డ్రై వైప్స్ ఇచ్చాడు. ప్యాకింగ్ చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్. 250లో మీకు డిస్ప్లేస్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట, 3 డిస్ప్లేలు వస్తున్నాయి, లెన్సెస్కి వస్తున్నాయి, 2 డిస్ప్లేలు 1 లెన్సెస్కి, మంచిగా అనిపించింది. సో యూజ్ ఇట్. అండ్ ఫైనల్లీ బాయ్ అనమాట. సో బాయ్ చెప్పాను తెలుసు కదా, వైల్ రైడింగ్ ప్లీజ్ వేర్ హెల్మెట్. ఓకే, వితౌట్ హెల్మెట్ డోంట్ డ్రైవ్ ఎనీ వెహికల్స్. ఓకే, బాయ్.